ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 99వ కీర్తన. కీర్తనల గ్రంథము 99వ కీర్తన 6వ వచనము. ఆయన యాజకులలో మోసే, అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికుత్తరమిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మును విస్తారముగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై, నిత్య జీవమునకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గొప్ప నిరీక్షణ మీరు మాకిచ్చారు. మిమ్మును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మా తండ్రి, ఈ సమయములో మీ గ్రంథములో నుండి మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి దర్శించుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము దైవ గ్రంథములో నుండి 99వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నాము. ఇక్కడ ఒక 2 మాటలు మనము గమనిస్తూ ఉన్నాము. ఏమిటి ఆ 2 మాటలు అంటే, ఒకటి యాజకులు. ఆయన యాజకులలో మోసే, అహరోనులు ఉండిరి. రెండవది, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఈ మాట మన మనస్సులో మనము ఉంచుకోవాలి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరైతే ఉన్నారో, ప్రభు నామమును బట్టి ప్రార్థన సమూహము ఏదైతే ఉన్నదో, ప్రభు నామమును బట్టి ప్రార్థన సహవాసము ఎవరైతే కలిగి ఉన్నారో, అట్టి వారిలో
సమూయేలు ఉండెను. అంటే సమూయేలు ప్రార్థన చేయువారిలో ఉన్నాడు. సమూయేలు ప్రార్థనా సమూహములో ఉన్నాడు. సమూయేలు ప్రార్థన సహవాసములో ఉన్నాడు. ప్రియులారా, ఈ మాట మనము ఎందుకు జ్ఞాపకము చేసుకుంటున్నాము అంటే, ఈ ఆఖరి దినాలలో బాగా తగ్గిపోయినది ప్రార్థన. ప్రార్థన తగ్గిపోయినది కాబట్టే ఆత్మ సంబంధమైన ఉజ్జీవము కూడా కనిపించుటలేదు. ప్రార్థన తగ్గిపోయినది కాబట్టే దుష్టుడు కుటుంబాలలోనూ, సమాజములోనూ, సంఘాలలోనూ పరిపాలన జరిగిస్తున్నాడు. ఏ కుటుంబము ప్రార్థనకు విలువనిచ్చునో, ఏ సమాజము ప్రార్థనకు విలువనిచ్చునో, ఏ సంఘము ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇచ్చునో, అట్టి కుటుంబము దీవించబడును, ఘనపరచబడును. అట్టి సమాజము దీవెనకరముగా ఉంటుంది, భద్రపరచబడుతుంది. అట్టి సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందును. సంఘములో గొప్ప కార్యములు దేవుడే జరిగిస్తాడు. ఈ సమూయేలుకు ఈ ప్రార్థన చేయుటలో ఈ అలవాటు ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరిలో నుండి వచ్చింది అని గమనించినప్పుడు దానికి ప్రాముఖ్యమైన కారణము, ప్రాముఖ్యమైన మూలము తల్లి అయిన హన్నా. హన్నాకు పిల్లలు లేనప్పుడు హన్నా యెహోవా సన్నిధికి వెళ్ళి బహుగా ఏడ్చినది, నిట్టూర్పులు విడిచినది. దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని తన ఆత్మను కుమ్మరించినది. తన అంతరంగములో ఉన్న ఆ కన్నీటిని, ఆ దుఃఖమును, ఆ బాధను, ఆ వేదనను, ఆ నిట్టూర్పును దేవుని సన్నిధిలో విడిచినది. కన్నీటి ప్రార్థన ఎన్నడూ కూడా మరువకము. ఈరోజు నీవు కన్నీరు విడిచావు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశావు. నీవు కొన్ని రోజుల తర్వాత మరచిపోయి ఉండవచ్చు, కానీ నీ కన్నీటిని ప్రభువు తన బుడ్డిలో భద్రముగా ఉంచాడు. ఆయన మరువని దేవుడు. ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు.
ఆయన జవాబును అనుగ్రహించే దేవుడు. హన్నాలో ఉన్న ఆ దుఃఖము, ఆ నిట్టూర్పు, ఆ వేదన, ఆ బాధ దేవుడు గమనించాడు. ఆ దినాలలో న్యాయాధిపతులు లేరు, రాజులు లేరు. ఆ దినాలలో దేవుని ప్రజలకు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కావాలి. ఆ సమయములోనే హన్నా ప్రార్థన చేసినది. దేవుడు ప్రార్థన ఆలకించాడు. హన్నాకు కుమారుని ఇచ్చెను. ఆ కుమారుడే సమూయేలు. మరలా జ్ఞాపకము చేస్తున్నాను, కన్నీటి ప్రార్థన విలువైనది. కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యము చేయబడదు. కన్నీటి ప్రార్థన ఆయన బుడ్డిలో భద్రపరచబడి ఉన్నది. కన్నీటి ప్రార్థన మాటి మాటికి ప్రభు యొక్క సింహాసనమును కదిలించుచూ ఉన్నది. ప్రార్థన విలువైనది ప్రియులారా. మన ఆత్మీయ జీవితములో ఎదుగుదలకు, మన ఆత్మీయ జీవితములో క్షేమమును పొందుటకు, మన కుటుంబాలు కట్టబడుటకు, మన కుటుంబాలు ఫలించుటకు, మన కుటుంబాలు భద్రపరచబడుటకు, మన కుటుంబాలలో ప్రతి అక్కరలు తీర్చబడుటకు, మనము వెళ్ళుతున్న సంఘము క్షేమకరముగా ఉండుటకు, సంఘము విస్తరించుటకు, సంఘములో సమస్యలకు స్థానము లేకుండా చేయుటకు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనలను మనము పరిశీలన చేసుకుందాం. నేను ప్రతిదినము దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను? నేను దేవుని సన్నిధిలో ఎంత సమయము గడుపుతున్నాను? నేను దేవుని సన్నిధిలో ఎంత సమయము సహవాసము చేస్తూ ఉన్నాను? ఒక ప్రార్థన గర్భములో నుండి ప్రార్థన పరుడైన సమూయేలు అందించబడెను. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. సమూయేలుకు ఉన్న కమిట్మెంట్, సమూయేలు కలిగి ఉన్న తీర్మానము,
నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేసేదను. నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానివేస్తే నేను పాపము చేసిన వాడనగుదును. మన జీవితములో ఈ ప్రశ్న వేసుకుందామా? నేను నా సహోదరుల నిమిత్తము, నేను వెళ్ళుతున్న సంఘము యొక్క క్షేమము నిమిత్తము, నశించిపోవుచున్న ఆత్మల నిమిత్తము, రక్షించబడిన విశ్వాసులు వారు పరిశుద్ధతలో సంపూర్ణులు అగునట్లు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నానా? వారి కొరకు ప్రార్థన చేయుటలో నేను విఫలమైపోయానా? ఒకటి మనం ఆలోచన పెట్టుకోవాలి. ప్రార్థన మనలను ప్రభువుకు దగ్గరగా చేయును. ప్రార్థన దూరమవుతున్నది అని అంటే నీకు ప్రభువుకు మధ్యలో ఏదో అడ్డుగా నిలిచినది. అది ఏదైనా కావచ్చు. నీ ప్రార్థన కంటే నీ స్వంత పనులకే ప్రాముఖ్యతను ఇస్తున్నావా? నీ ప్రార్థన కంటే నీ కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తున్నావా? నీ ప్రార్థన కంటే నీ వ్యక్తిగత కార్యములకే ప్రాముఖ్యతను ఇస్తున్నావా? ఆలోచన చేసుకొనుము. ప్రార్థన మనకు చాలా అవసరమై ఉన్నది. తల్లి ప్రార్థన ప్రవాహములో నుండి ప్రార్థనా పరుడైన సమూయేలు నిలువబడెను. మనము విశ్వాస వీరులను చూస్తున్నాము. వారి విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించారు. రెండవది, ప్రార్థనా వీరులను మనము చూస్తున్నాము. వారు ప్రార్థనా పరులుగా నిలిచి ఉండుట ద్వారా దేవుడు గొప్ప కార్యములు వారి ద్వారా జరిగించాడు. కాబట్టి ప్రార్థనా సమూహములో నీవున్నావా? ప్రార్థనా సహవాసములో నీవున్నావా? ప్రార్థన చేయు వారిలో నీవు ఒకడిగా ఉన్నావా? ఆలోచించుకొనుము. అట్టి కృపలోనికి ప్రభు నిన్ను నన్ను మనలను తెచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థన పరుడైన సమూయేలును మీరు మా దృష్టికి ఉంచి మాకెంతో సవాలుకరమైన మాటలుగా మీరు ఉంచినందుకు స్తోత్రములు. మా ప్రార్థనా జీవితాన్ని మేము తిరిగి కట్టుకొనుటకు కృపా చూపుమని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.